మహారాష్ట్ర చంద్రపూర్లో చెప్తున్నా, జరిగిన వాస్తవం చెప్తున్నా. ప్రభుని నమ్ముకున్న వ్యక్తి దేవునితో ఒక తీర్మానం చేశాడు, ఒక ప్రమాణం చేశాడు. ప్రభువా, ప్రతిరోజు నేను ఒక వ్యక్తి అన్నం పెడతాను, మధ్యాహ్నం పూట నేను తింటాను, లేకపోతే నేను తినను ఆ రోజు అని ప్రార్థన చేసుకునేసరికి దేవుని దగ్గర దేవుడు చూశాడు, సంతోషించాడు. ఆహా, నా భక్తుడు రోజు ఒకరికి అన్నదానం చేయాలనుకున్నాడు, రోజు ఒకరికి అన్నదానం చేయాలనుకున్నాడు అని దేవుడు చూసి ప్రతిరోజు ఎవరికి వస్తున్నారు వాళ్ళకి అన్నం పెడతాడు, తింటాడు, నేను తింటా తర్వాత తింటాడు. ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా అయ్యా మధ్యాహ్నం 2 అయిపోయింది, ఆకలి అవుతుంది, ఎవరు రావట్లేదు ప్రభా, ఎవరిని పంపించు ప్రభా, వాళ్ళకి అన్నం పెట్టి నేను తింటాను ప్రభా, నా తీర్మానం చేసుకున్నాను కదా ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఈ లోపల ఒకడు వచ్చేసి భిక్షాం దేహి అని వచ్చాడు. ఎర్ర బట్టలు వేసుకొని, కాషాయ బట్టలు వేసుకొని, మెల్లో మాల వేసుకొని భిక్షాం దేహి అని వచ్చాడు. ఎర్ర బట్టలు వేసుకొని ఒక సాధువు వచ్చాడు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు చూస్తే సాధువు. నేను దేవుని నమ్ముకున్నాను, ఈయనేమో సాధువు, ఇది కట్ట పెట్టేది అన్నమో లేపా అన్నాడు. ఇంట్లోకి వచ్చి మళ్ళీ ప్రభువా అయ్యా ఎవరైనా పంపించయ్యా, నాకు ఆకలి అవుతుంది ప్రభువా, అన్నం పెట్టాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే ప్రభు చెప్పాడు, రే భక్తుడా, నా భక్తుడా, ఇందాక ఒకడు వచ్చాడు కదా సాధువు, మనకి ఒక ముద్ద అన్నం పెట్టి ఒక గ్లాసు మంచినీళ్ళు చల్లనీళ్ళు ఇచ్చి నా గురించి చెప్తే వినడావాడు అన్నాడండి. దేవుడు స్వరంతో మాట్లాడాడు. వెంటనే దిగ్గులు లేచి పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్తే ఆ సాధువు ఊర్లోకి వెళ్ళి అప్పటికే ఒక 2-3 ఇళ్ళ దగ్గర అన్నం పెట్టించుకొని ఆ ఊర్లో రచ్చబండ దగ్గర కూర్చొని చెట్టు కింద ఇంకా మూటెప్పుకొని తిందాం లోపల, అయ్యా బాబు నన్ను క్షమించయ్యా, నీకు అన్నం పెడతాను రా బాబు. అసలు లేదు నీ అన్నం నీకు ఏమొద్దు, ఇందాక వస్తే పెట్టలేదు కానీ ఇప్పుడు పెడతానంట అని వాడు డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు అడుక్కునేవాడు వాడిని బతిమలాడి రా బాబు అని చెప్తే చివరికి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లోకి తీసుకొచ్చేసి ఇంట్లో కూర్చోబెట్టి ఇస్తరాకేసి చల్లటి నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి ఆ సాధువుకి, ఈ దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డ, అయ్యా ఇందాక నీకు అన్నం పెట్టుకుని వెళ్ళిపో అన్నానే, నా ప్రభువు నన్ను గద్దించాడయ్యా, నీకు అన్నం పెట్టమన్నాడయ్యా అన్నాడండి అతనితో. ఏంటి నీ ప్రభు నాకు అన్నం పెట్టమని చెప్పాడా? అవునయ్యా. నీ ప్రభు మాట్లాడతాడా? ఎస్, నా దేవుడు మాట్లాడే దేవుడు, నా దేవుడు నోటి మాట ద్వారా కలిగించిన దేవుడు, నా ప్రభు మాట్లాడతాడు. నీకు అన్నం పెట్టమన్నాడయ్యా, నన్ను అరిశాడు నా దేవుడు, గద్దించాడయ్యా అంటే నాకు అన్నం పెట్టమని నీకు అరిశాడా, నేను గద్దించాడా? ఆయన మాట్లాడే దేవుడు, మోగ బొమ్మ కాదు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, చనిపోయి 3వ రోజున సమాధి చేర్చుకుని బయటకు వచ్చిన దేవుడు. చెబుతూ ఉంటే వెంటనే ఆ ఎర్రబట్టలు చించి పడేసి ఆ మాలలు తీసివేసేసి, ఇంతకాలం నేను ఈ బట్టలు తిరుగుతాను, ఏ దేవుడు మాట్లాడలేదు నాతో, ఇంతకాలం ముక్కు మూసుకుని భక్తి చేశాను, ఏ దేవుడు మాట్లాడదని చెప్పి ఇసురు కొట్టి ప్రభువుని నమ్ముకున్నాడు. ఈరోజు మహారాష్ట్ర చంద్రపూర్లో గొప్ప సేవకుడిగా 100 సంఘాలు కట్టాడు. స్తోత్రం కలుగును గాక. ఆ సాధువు మారిపోయాడు. ఎర్రపట్ల సాధువు మారిపోయి సేవ చేస్తూ 100 సంఘాలు కట్టాడు. 100 మంది సేవకులు ఆయన దగ్గర ఉన్నారు ఈరోజు. ఏమిటి కారణం? ఏం పెట్టాడు ఆయనకి? ఒక్క ముద్ద అన్నం పెట్టాడు, ఆతిథ్యం ఇచ్చాడండి. మరి నీకుందా? నీకు ఇతరులకు పెట్టే ఆ స్థితి నీకుందా? ఎంతసేపు తినడం దాచుకోవడమేనా? నీకు నీ పిల్లలకి కోడి బతుకంతే. కోడికి చూడండి, కోడికి దొరికిందనుకో గింజలు ఆహారం అని పిలుస్తుంది పిల్లల్ని. తన పిల్లలు మాత్రం పిలుచుకుంటుంది, తన పిల్లల్ని ఇంకెవరిని వద్దంటుంది. కోడి ఏరే కోడి వస్తే తరిమేస్తుంది. తన పిల్లలే బాగుపడాలి, తన పిల్లలే తినాలి, ఇంకెవరు తినకూడదని. ఈ కోడి బుద్ధి. కాకిందనుకో, కాకి ఆహారం దొరికితే కావ్ అని తన జాతి పక్షులన్నీ పిలుస్తుంది, కాకులన్నీ పిలుచుకుంటుంది, అన్నీ షేర్ చేసుకుంటాయి వచ్చిన ఆహారాన్ని. కాకి కొన్న బుద్ధి. ఈ రోజు నుంచి మీరందరూ ఆతిథ్యం ఇచ్చే వ్యక్తులుగా మారుతురు గాక. మీరు పిసినారులు ఉంటే కనుక నా ప్రభు ఈరోజు మార్చును గాక. తెగింపు కలిగిన వ్యక్తులుగా మారుతురు గాక. ఆమేన్.